సంగమండ రిజర్వాయర్లో భాగంగా 400 మీటర్ల బండరాయి తొలగింపు పనులను ప్రారంభించేందుకు 13వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు సంగమండ గ్రామానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. బండరాయి పనులతో పాటు రిజర్వాయర్ వద్ద టూరిజం అభివృద్ధిలో భాగంగా హరిత హోటల్కు భూమి పూజ చేయనున్నారు. మంత్రుల రాక పురస్కరించుకొని హెలీప్యాడ్, సభావేదికల స్థలాలను నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. దశాబ్దాల కల సాకారం అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నేతలు బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, గోవినూల గోపాల్రెడ్డి, కట్టా సురేష్ గుప్తా, నరసింహారెడ్డి, కావల్ తాయప్ప, కేశవరెడ్డి, కావలి అంజనేయులు, చెన్నారెడ్డి, కావల్ రాజేందర్, కల్లూరు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాజెక్టు పేరు చెప్పి, ఏ బండ పేరు చెప్పి 4-5 ఎలక్షన్స్లలో అదొక మోనోగ్రామ్లుగా అయినటువంటి సంగమండ ప్రాజెక్టుకి, సంగమండ బండకు కానీ లేకుంటే చుట్టుముట్టున్న గ్రామాలకు సంబంధించిన ఈ R&R సంబంధించి ముంపు గ్రామాల స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మొత్తం ఫైల్స్ని కూడా అది సంగమండ కావచ్చు, సంగమండ బండ కావచ్చు, నేడుగొమ్ము, ఉజ్జల్లి, అనుగొండ, అంకెనపల్లి, దాదనపల్లి, భూత్పూరు ఈ గ్రామాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రులు వీరందరికీ కూడా ఈ సంబంధించిన మొత్తం ఫైల్స్ని చూపించి, సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గతంలో ఉన్న రైతులు 9 గ్రామాల రైతులు వారి భూముల్ని 20-30 వేలకు ఇచ్చి వాళ్ళు ఈ ప్రాంతంలో జలకళ వస్తే చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా అవుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా మా బతుకులు కొంత ఇబ్బంది అయినా ఈ ప్రాంతం ఉన్న రైతాంగం అంతా కూడా బాగుపడతారని చెప్పేసి భూములు ఇచ్చి ఈరోజు అధోగతికి పాలేటి వాళ్ళ సందర్భాలు, వాళ్ళ విషయాలన్నింటినీ కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తే పెద్ద మనసుతో మొన్ననే సంగమండ భూ నిర్వాసితులకు రావాల్సినటువంటి వర్కింగ్ పేమెంట్ని వేయడం జరిగింది. ఇంకొంత పేమెంట్ కూడా మిగిలింది, అది కూడా అతి త్వరలో వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదొక్కటే కాకుండా ఈ బండ ద్వారా నీళ్లు కాలువని పూర్తి చేయకుండా నీళ్ళు ఆగిన పరిస్థితిని వాళ్ళకి చెప్పేందుకు వాళ్ళు పెద్ద మనసుతో వచ్చి 13వ తారీఖు రోజు 10 గంటలకు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్, అదే మాదిరిగా పౌర శాఖ మంత్రివర్యులు, అదే మాదిరిగా భారీ నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. కాబట్టి 2000 ఎకరాలకు నీళ్ళు అందించి 9-10 గ్రామాలు ఏవైతే ఈ బండ ద్వారా నీళ్లకు నోచుకోలేదో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా మీడియా ద్వారా ఈ ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.